త్రిమూర్తులు అని అంటాం. ఆ త్రిమూర్తులను ఏకమూర్తిగా భావన చెయ్యలేని స్థితి కలిగిన మనలాంటి వాళ్ళ కోసం, నిజానికి వాళ్ళ ముగ్గురు ఒకటే, కానీ మనం ఆ స్థాయికి పెరగలేదు. కాబట్టి నీకు కావాలా, ఇగో విష్ణువును చూడు, నీకు ఇంకా ఏదైనా ఇంకొక స్వరూపం కావాలంటే శివుడు అనుకో కాసేపు, ఇంకొక విషయం కావాలంటే బ్రహ్మ అనుకో అని వాళ్ళకే రంగులు, వాళ్ళకే వస్త్రాలు. ఒక నాటకంలో ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క రకమైనటువంటి రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది చూడండి. ఈ వేషం, మేకప్, వాటినన్నింటినీ తయారు చేసి మనకు 3 చూపించాడు. నిజానికి 3 లేవు, ఉన్నదొక్కటే. ఏకం సత్, ఉన్నదొక్కటే అని పోతన గారు ఏం చేశాడు, మనలాంటి వాళ్లను, అంటే జ్ఞానములో విస్తృతమైనటువంటి వివేకం పొందలేనటువంటి బాల్య స్థితిలో ఉండేటువంటి వాళ్ళ కోసమని ఆయన ఏం చేశాడంటే ఈ 3 మూర్తుల్ని చూపించాడు.